ప్రజాకర్షక పథకాలకు తెరదించాం. అంటే ఈ ఫ్రీ బీసు ఫ్రీ స్కీమ్లకు తెరదించమని చెప్తున్నాడు ఎవరు? భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీటీఐకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఏమంటున్నారు? ప్రజాకర్షక పథకాలకు తెరదించాం. కేంద్ర బడ్జెట్ గురించి, మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాడు. వ్యవస్థీకృత అంతరాలు సరిచేస్తున్నాం. అంతరాలు సరిచేస్తున్నారట. ఏం అంతరాలు ఉన్నాయి? ఆర్థిక అసమానతలు ఉన్నాయి, సామాజిక అసమానతలు ఉన్నాయి. సరే, బడ్జెట్ కాబట్టి ఆర్థిక అంతరాలు ఉన్నాయి ప్రజల మధ్య. ప్రజలంటే ఎవరు? అందరూ. దేశంలో ఉన్న పెద్దోడు, బలిసినోడు, పేదోడు, మిడిల్ క్లాస్ అందరి మధ్య ఆర్థిక అంతరాలు ఉన్నాయి. పైనోడు ఇంకా పైకి పోతున్నాడు, పైకంటే ఇంకా బాగా సంపాదిస్తున్నాడు. కిందున్నోడు ఇంకా నిరుపేదలు అయిపోతున్నారు. ఈ పరిస్థితిని మారుస్తున్నారట వాళ్ళు. మరి ఇప్పుడు లెక్కలు చూస్తే ఈ దేశంలో సంపద దాదాపుగా 50 to 60% సంపద కేవలం గుప్పడి మంది చేతుల్లో ఉంది. సరే, చాలామంది 90% సంపద 10% వాళ్ళ చేతుల్లో ఉంది అంటారు. కానీ ఎంత మనం లెక్కలేసినా, ఎంత తక్కువగా లెక్కలేసినా దాదాపు 60-70% సంపద కేవలం గుప్పడి మంది చేతుల్లో ఉంది. మరి ఈ ఆర్థిక అంతరాన్ని ఎక్కడ తీసేయడానికి ప్రయత్నించినాం మనం? ఇంకా మాట్లాడండి, చూడండి. వ్యవస్థీకృత అంతరాలు సరిచేస్తున్నాం. తదుపరి ప్రస్థానానికి కేంద్ర బడ్జెట్ ఊతమియ్యబోతున్నదట. వికసిత భారత్కు ఇది పునాది అట. వాణిజ్య ఒప్పందాలతో ఎగుమతులకు ఊపు. తెలుగు రాష్ట్రాలకు కూడా ప్రయోజనం చేకూర్చిరట. నా ఆలోచనలన్నీ దీర్ఘకాలిక దృష్టితోనే ఉన్నాయట. ఇప్పుడు దీర్ఘకాలిక ప్రణాళిక అంటే ఇప్పుడు భవిష్యత్. ఒక ఫ్యామిలీ ఉందండి, భార్య భర్త, 2 పిల్లలు. వాళ్ళ ఆ కుటుంబానికి భవిష్యత్ ఎవరు? ఆ పిల్లలు. ఆ పిల్లలకు భవిష్యత్ అంటే ఏం చేయాలి? ఆ పిల్లల్ని ఏం చేయాలా? బాగా చదివించాలి. బాగా చదివించాలి, ఆరోగ్యవంతులుగా ఉండేలాగా చూసుకోవాలి. అంతే కదా? అంతకుమించింది ఏమన్నా ఉందా? అంటే ఏం కావాలా? విద్య కావాలా, వైద్యం కావాలా? ఈ దేశంలో విద్య, వైద్యం ఏ పరిస్థితిలో ఉన్నాయో మరి సార్ని పీటీఐ జర్నలిస్టు మరి అడిగిర్రా? ఆయన అడిగితే చెప్పలేదా? ఏందో మనకు తెలియదు. ఏమంటున్నాడు? ఇది దీర్ఘకాలిక దృష్టితో ఈ బడ్జెట్ని రూపొందించబడింది అన్నది. మరొక కుటుంబము, ఆ ఫ్యామిలీ తన పిల్లల భవిష్యత్తు అంటే చదువు మీద ఫోకస్ చేస్తుంది. ఏమైనా ఇబ్బంది రాకుండా ఆరోగ్యం మీద దృష్టి పెడుతుంది. ఒకవేళ ఆరోగ్యం చెడిపోతే హాస్పిటల్కి వెళ్ళి ఇమీడియట్గా వాళ్ళకి ఏ ఇబ్బంది జరగకుండా చూసుకుంటుంది. ఇదే కదా భవిష్యత్తు. ఇంక అంతకుమించి ఏమైనా ఉందా? ఇప్పుడు ఈయన కేంద్ర బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి మీరు ఒక్కసారి కేంద్ర బడ్జెట్లో, మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యా వైద్యం మీద వీళ్ళు కేటాయించిన బడ్జెట్ ఎంత ఒక్కసారి చూడండి. చాట్ జీపీటీని అడగండి. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్య మీద, వైద్యం మీద నరేంద్ర మోదీ ప్రభుత్వము ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత, పర్సంటేజ్ ఎంత? మొన్నటి కేంద్ర బడ్జెట్లో ఒక్కసారి పర్సంటేజ్ ఎంత శాతం? ఇక కేటాయింపులు ఎట్లా జరిగినాయి బడ్జెట్ మీద? ఇప్పుడు నేను అంటున్నారు కదా, దీర్ఘకాలిక దృష్టితో మేము నిర్ణయం తీసుకున్నామని. కేంద్ర బడ్జెట్ 2026-27 మొత్తం విద్య కోసం సుమారు 1,39,000 కోట్లు కేటాయించింది. ఎంత మొత్తం బడ్జెట్? ఎంత? 53 లక్షల కోట్లు. 53 లక్షల కోట్ల బడ్జెట్లో 1,39,000 కోట్లు కేటాయించారు. ఇందులో స్కూల్ విద్య, హైయర్ ఎడ్యుకేషన్, నైపుణ్యాభివృద్ధి శిక్షణ అంటే స్కిల్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. ఆరోగ్యం కోసం కేంద్రం గత బడ్జెట్లో 99,858 కోట్లు కేటాయించింది. ఈసారి కూడా గంతే, పెద్దగా తేడా ఏమీ లేదు. ఓకే, అంటే ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు. అది కూడా పర్సంటేజ్ ఎంత దీని ప్రకారంగా? ఒక్కసారి చూడండి. ఇగో కేంద్ర యూనియన్ బడ్జెట్ 2026-27 సుమారు 2.6% మొత్తం కేంద్ర బడ్జెట్ నుంచి విద్య కోసం కేటాయించారు. ఇది దీర్ఘకాలిక దృష్టి. ఎంత? 2.6%. ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా? విద్య కోసం ఇంత తక్కువగా కేటాయిస్తున్న దేశాలు కానీ, మన రాష్ట్రం కూడా అట్లే పాడైంది కదా, వీళ్ళు అట్లే పాడారు. రేవంత్ రెడ్డి మొన్న 2 పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే
7% కేటాయించిండు. కేసీఆర్ ఏమో 6.5, ఈయన 7. మళ్ళీ నిన్నేమంటున్నాడా ఏదాడా సేవాలాల్ జయంతిలో, మీకు మీకు భూమి లేదు, మాకు భూమి ఇవ్వడానికి అవకాశం లేదు, మీకు భూమి ఇవ్వలేను కానీ మీకు చదివిస్తా, ఏం చదువుతారో చదువుని, మీరు డాక్టర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా, ఆయన జేబులకి వెళ్ళి తీసి ఇచ్చినట్టే మాట్లాడుతున్నాడు. నువ్వు పెట్టే బడ్జెట్ ఎంత? 7%, 6%, 7%. నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నా అంటాడు. ఇట్లా ఏ పార్టీది ఏ ప్రభుత్వానిది చూసినా 90% పైన ఉన్న ఈ బలహీన వర్గాలు, మిడిల్ క్లాస్, పేదరికంలో ఉన్నటువంటి ప్రజల పిల్లలు చదువుకోవడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు చదువుకుంటే విజ్ఞానం వస్తుంది, క్వశ్చన్ చేస్తారు, వాళ్ళు అధికారంలోకి రావడానికి అవకాశం. ఇంత లింక్ ఉన్నది దానికి. ఇప్పుడు మోడీ అంటున్నాడు కదా, నేను దీర్ఘకాలిక దృష్టితో ఆలోచించి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినామని. మరి వై 2.6% బడ్జెట్? ఆరోగ్యం వైద్యంలో సుమారు 2% మొత్తం కేంద్ర బడ్జెట్ నుంచి ఆరోగ్య రంగం కోసం కేటాయించారు. ఏమనుందా? అంటే ప్రజల యొక్క హెల్త్ కోసం మీరు కేటాయించిన బడ్జెట్ ఎంత? 2%, 1,00,000 కోట్లు. 53 లక్షల కోట్లలో 1,00,000 కోట్లు కేటాయించింది. విద్యా ఆరోగ్యం మొత్తం కలిపి సుమారు 4.6% మొత్తం బడ్జెట్. మిగతా దేశాల్లో ఇలాగే ఉందా? ఇగో ఇతర దేశాల్లో కూడా విద్యా ఆరోగ్యానికి ఇంత తక్కువ శాతమే కేటాయిస్తారా అంటే సాధారణంగా లేదు. చాలా అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువ శాతం ఖర్చు చేస్తాయి. ఇగో ఏ దేశం ఇది? యునైటెడ్ స్టేట్స్ అట. ఎడ్యుకేషన్కి 5 to 6% ఆఫ్ జీడిపి, హెల్త్ 16 to 18% ఆఫ్ జీడిపి. ప్రపంచంలో ఆరోగ్యానికి అత్యధికంగా ఖర్చు చేసే దేశాల్లో అమెరికా ఒకటట. అక్కడ స్కూల్ చూడండి ఎట్లున్నాయో. యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు 5% ఆఫ్ జీడిపి ఎడ్యుకేషన్, 10 to 11% ఆఫ్ జీడిపి హెల్త్. జర్మనీ 4 to 5% ఆఫ్ జీడిపి ఎడ్యుకేషన్, 11 to 12% ఆఫ్ జీడిపి హెల్త్. వీళ్ళకి ఎందుకు ఇంత అంటే ఇది కూడా తక్కువనే. వై? ఇవి ఆల్రెడీ ఇట్లాంటి స్కూల్ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాయి అక్కడ. ఇంకా వాళ్ళు కొత్తగా నిర్మాణం ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మనము ఈ స్థాయి స్కూళ్ళు నిర్మించడానికి ఇప్పుడే మనం 15 to 20% అయిన విద్య మీద, ఆరోగ్యం హాస్పిటల్ కట్టడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి 15 to 20% అయినా కేటాయించాలి మనం. అక్కడ ఎందుకు అంటే అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి, మొత్తం వ్యవస్థ అంతా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నది. మంచి అద్భుతమైన స్కూళ్ళు, ప్రభుత్వ విద్య వాళ్ళకి అందుబాటులో ఉన్నది. ఇది కదా దీర్ఘకాలిక ప్రయోజనం అంటే. జపాన్ 3 to 4% ఆఫ్ జీడిపి ఎడ్యుకేషన్, 10 to 11% ఆఫ్ జీడిపి హెల్త్ మీద పెడుతున్నారు. ఇంకో మనమే ఉంటాం తక్కువలో. ఇప్పుడు ఇవన్నీ కూడా డెవలప్ అయినా అవుతున్నటువంటి కంట్రీస్. ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బిల్డింగ్స్ ఉన్నాయి, అంతా ఉంది కాబట్టి వాళ్ళు తక్కువ పెడుతున్నారు కొంత. మనం కూడా వాళ్ళ లెక్కనే, వాళ్ళకంటే ఇంకా దారుణంగా పెడుతున్నాం. మనకు బిల్డింగ్ లేదు, టీచర్ వస్తే చాక్ పీస్ లేదు, టీచర్లు లేరు, పుస్తకాలు లేవు, బట్టలు లేవు, ఏది లేదు మన దగ్గర. అంటే మనం ఎంత పెట్టాలా? అసలు ఈ నాయకులు మాట్లాడుతున్న దానికి చేతులకు ఏమైనా పొంతనుందా? ఒక్కసారి ఆలోచించండి. అభివృద్ధి చెందిన దేశాలు ఆరోగ్యానికి 10% పైగా ఖర్చు పెడుతున్నాయి, కానీ భారతదేశం 2 నుంచి 3% మాత్రమే ఖర్చు పెడుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు అంత పెడితే అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పబడుతున్న మనము ఎంత ఖర్చు పెట్టాలా? మీకు కావాలంటే నేను భారతదేశం ఎందుకు తక్కువగా ఖర్చు పెడుతోంది మరియు భవిష్యత్తులో పెరుగుతుందా అని కూడా వివరంగా చెప్పగలను. ఏం చెప్తుంది ఈమె? చెప్పండి. ఇగో ఏం చెప్తున్నారంటే భారత్లో జనాభా చాలా ఎక్కువ అట. అందరికీ సేవలు ఇవ్వాలంటే భారీ మొత్తం అవసరం అట. కానీ ప్రభుత్వం సంపాదించే మొత్తం ట్యాక్స్ రెవెన్యూ తక్కువ శాతం మాత్రమే. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలు ఎక్కువ పన్నులు చెల్లిస్తారు. భారత్లో పన్ను చెల్లించే వారి సంఖ్య తక్కువ. ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన ఇతర ముఖ్య విభాగాలు రక్షణ రంగం, సబ్సిడీలు, ఎరువులు, ఆహారం, ఎల్పిజి, రుణాల వడ్డీ ఇవి ఎక్కువ భాగం తీసుకుంటున్నాయట. సో దీనివల్ల తక్కువ ఖర్చు పెడుతున్నారని చాట్ జీపీటీ చెప్తున్నది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే సరే అవన్నీ పోయిన తర్వాత అయినా మీరు చిత్తశుద్ధితో ఇంకొంత పర్సంటేజ్ పెంచే అవకాశం ఉందా లేదా? ఇక్కడ
అవకాశం ఉంది కదా. ఇంకో భవిష్యత్తులో పెరుగుతుందా? జాతీయ విద్యా విధానం ప్రకారం, జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం జీడిపిలో 6% వరకు విద్యకు ఖర్చు పెట్టాలి అనే టార్గెట్ ఉన్నది. ప్రస్తుతం అది 3%గానే ఉన్నది. ఆరోగ్యంలో కనీసం 2.5, ఆరోగ్యానికి ఇప్పుడు అది 2 to 3% మధ్య ఉన్నది. అక్కడ ఎక్కువ పన్నులు వసూలు చేస్తారు కాబట్టి అక్కడ అవకాశం ఉంది. అసలు మనం కనీసము పన్నులు పక్కన పెడదాం, మిగతాదంతా పక్కన పెడదాం, మనకు సంపద ఎంత వస్తుంది అనేది. అసలు లీడర్లలో, నాయకుల్లో చిత్తశుద్ధి ఉందా అని ఫస్ట్. విద్య అందించాలి, వైద్యం అందించాలి అనే చిత్తశుద్ధి ఉందా? ఇప్పుడు మనము కారణాలు వెతుక్కోవాలంటే 1000 కారణాలు వెతుక్కోవచ్చు. ఫస్ట్ మనం చేయాల్సి అడుగు ముందుకేయాలి కదా. ఫస్ట్ అడుగు ముందుకేసే క్రమంలో ఇబ్బందులు వస్తుంటాయి, వాటిని తట్టుకుంటే ప్రజలు అర్థం చేసుకుంటారు, ముందుకెళ్ళొచ్చు. అసలు ఇనిషియేట్ చేయడమే లేదు కదా. సో ఇది నిన్న మాట్లాడుతున్నది. మీరేమంటారు? అందరూ దొంగలే రఘు. భారత ప్రధాని అనే బదులు మన ప్రధాని అనొచ్చు కదా. అంతరాలు ప్రజల మధ్యనే కాదు, మీ ఛానల్ వ్యూవర్షిప్, మరో యూట్యూబ్ ఛానల్ అంతరాలు ఉన్నట్టే ప్రజల మధ్యలో కూడా అంతరాలు ఉండొచ్చు. మన ప్రధాని, భారత ప్రధాని అంటే భారతదేశం మనదే కదా, మనదే కదా. నెక్స్ట్, మన దగ్గర విద్య ఉమ్మడి జాబితాలో ఉంటుంది. సెంట్రల్ షేర్ తక్కువ ఉన్నా స్టేట్ షేర్ ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే అంటున్నా నేను కూడా, ఇంతకుముందు చెప్పింది కూడా అదే. స్టేట్ షేర్ కూడా ఉండాలా. 7% మనకి ఇంకా 15% పెట్టడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇవాళ దేశంలో అతి తక్కువ వైద్యం మీద నేను చూపిస్తా, అతి తక్కువ ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలంగాణ. టాప్ కింద నుంచి 1, 2వ స్థానంలో ఉన్నాం మనం. ఒక కేరళ, ఒక ఢిల్లీ, ఇట్లాంటి రాష్ట్రాలు చూసుకుంటే 15-20%. కేజ్రీవాల్ ఉన్నప్పుడు 25% పెట్టిండు. చిత్తశుద్ధి, బుద్ధి కూడా లేదు మన లీడర్లకు. కేసీఆర్ కన్నా కొంచెమన్నా రేవంత్ రెడ్డి బడ్జెట్ డబ్బులు లేక ఇలా నడుస్తుంది, కొంచెం మార్చుకోవాలి. చాట్ జీపీటీ కంటే గూగుల్ జెమినీలో ఇన్ఫర్మేషన్ చాలా బాగుంటుంది. ఓకే, తప్పకుండా అది కూడా ట్రై చేద్దాం. రాహుల్ గాంధీ చెబితే కరెక్ట్, మోదీ ఏది చెప్పినా తప్పట. ఇప్పుడు ఇంతకాలం ఈ దేశాన్ని పరిపాలించింది వాళ్ళే కదా, వాళ్ళది కూడా గట్లనే ఉన్నది. సరిపోయిందా? సాటిస్ఫై అయినవా? ఊపిరి పీల్చుకో. ఇక ఇదే వచ్చింది లొల్లి. ఈ పార్టీ కార్యకర్త ఈయనంటే ఆయన ఫీల్ అయ్యి, ఆయనంటే ఈయన ఫీల్ అయ్యి.